సువార్త నమ్మని ఎడలా మీరు శిక్షను పొందెదరు. దేశమా 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 భారతదేశ జనమా, యేసుని నమ్మండి మీరు రక్షణ పొందండి. యేసుని నమ్మండి మీరు రక్షణ పొందండి. భారతదేశం ఎంతో మందికి నివాసపురమైన దేశం ఇంకా చీకటిలోనే నలిగిపోతూ ఉంది. సత్యం తెలియక దేశ ప్రజలు అల్లాడుతున్నారు. ఆ సత్యం ఏంటో ఈరోజు మనం తెలుసుకుంటాం. ఆ సత్యం మానవ జాతిని వెలుగుమయం చేసే సత్యం. ఆ సత్యం ఏంటో ఈరోజు మనం నేర్చుకున్నాం. అనేక సంఘములున్నా అనేక కాపరులున్నా అందరి దేవుడు యేసుక్రీస్తుని ఎరుగని జనములు ఎందరో. అనేక సంఘములున్నా అనేక కాపరులున్నా అందరి దేవుడు యేసుక్రీస్తుని ఎరుగని జనములు ఎందరో. ప్రభు ప్రభు అని పిలిచిన తోడని పరమును చేరమురా. ప్రభుని చిత్తము చేసిన వాడే పరమును చేరునుడా. ఒక్క ఆత్మ నశించిపోవుట దేవునికి ఇష్టము లేదురా. ఒక్క ఆత్మ నశించిపోవుట దేవుని చిత్తము కాదురా. మన దేవునికి ఇష్టము లేదురా. యేసుని నమ్మండి మీరు రక్షణ పొందండి. యేసుని నమ్మండి మీరు రక్షణ పొందండి. ప్రకటించని ఎడలా నాకు శ్రమ కలుగును. సువార్త నమ్మని ఎడలా మీరు శిక్షను పొందెదరు. ఈ మాటలు చెప్పడానికి ఎందుకు వచ్చామంటే ఈ సత్యం నీకు తెలియకపోతే ఎంతో ప్రమాదం జరిగే పరిస్థితి. ఈ సత్యం ఎంతో తెలుసుకోగలిగితే పెద్ద ప్రమాదం నుండి బయటపడతాం. ఈ సత్యం ఒక్క దళితులకే కాదు, ఒక్క వర్గానికే కాదు, ప్రజలందరికీ తెలియాల్సిన సత్యం. సర్వలోకమునకెళ్ళుచు సత్య సువార్తను చాటుచు సమస్త జనులను యేసుని శిష్యులందరిగా చేయవా. సర్వలోకమునకెళ్ళుచు సత్య సువార్తను చాటుచు సమస్త జనులను యేసుని శిష్యులందరిగా చేయవా. అనేక మందిని మరణము నుండి విడిపించుట మన బాధ్యత.